గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత లైఫ్ ఎలా ఉంది? లైఫ్ ఎట్లా ఉంటుంది? మామూలుగా ఉంది. మీరేం చదువుకున్నారు? మేము 10th వరకు చదివి. మరి 10th క్లాస్ చదివిన మీరు రైల్వే కాంట్రాక్టర్గా ఎలా వెళ్ళిపోయారు? అంటే మీరు రాజకీయాలకు రావడానికి మీ మామ గుమ్మనూరు జయరాం గారు వాళ్ళ సోదరులంతా ప్రోత్సహించారు బాగా? ఆయన కింద ముందే ఉన్నాను. సీనియర్లు వైసీపీలో. మళ్ళా మామకు వెన్నుపోటు పొడవాలని ఎలా అనిపించింది మీకు? 2022లో మా నాయన మా భిక్ష అని కొడుకు వర్గాలుగా మాట్లాడితేనే నేను మీ భిక్ష నాకు అవసరం లేదు. ఆ నుంచి మీ వద్ద గ్యాప్ పెరుగుతూ వచ్చింది. మా ఇల్లు ఓపెనింగ్ ఎప్పుడైనా అప్పటి నుంచే మనకి వాళ్ళకి మాకి మధ్య వాళ్ళకన్నా మించి కట్టారు మీరు? తేరాస్యం కట్టలే. మేము 6 మండలాల కార్యకర్తలు వచ్చినారు అంతే. ఆ దూరంతో మీకు టికెట్ వచ్చింది. ఆలూరు నుంచి మహామహుల్ టికెట్ ట్రై చేశారు. పార్టీ చూపు ఎందుకో విరూపాక్షి గారి మీదే ఉండిపోయింది. వాల్మీకి లేరు కదా. అంటే జయరాం గారు వాల్మీకే కదా. ఫెయిల్యూర్ అయిపోయినారు కదా. ఏ విధంగా ఫెయిల్యూర్ అయ్యారు? తమ్ముళ్ళు అన్ని మన కబ్జాలు గిబ్జాలు చేసుకుంటుండే అంత. మీరు మాలలో ఉన్నారు, నాకు స్ట్రైట్గా ఆన్సర్ చెప్పండి. రాంపురం సోదరుల ప్రోత్సాహంతో మీకు టికెట్ వచ్చింది. అన్ని అబద్ధం. వెంకట్రామరెడ్డి గారికి మీరు కాంటాక్ట్ రింగు చేసి మూటలు తీసుకొచ్చింది వాస్తవా లేదు? అసలు ఏంది ఆ రోజు కౌంటింగ్ రోజున అంత రచ్చయింది? ఆయన నా దగ్గరకు వచ్చినారు, అన్న మాకు పంపిస్తున్నారు మమ్మల్ని, దాదాపు 162 సీట్లు వచ్చినాయి, మీరు కానీ ఇచ్చి పెడితే మీకు 100 కోట్లు కానీ ఇస్తామన్నా ఇప్పిస్తాను అన్నాను. నీ 100 కోట్లు కాదు 1000 కోట్లు ఇచ్చి నాకు అవసరం లేదైనా, చాలా ఇబ్బంది పడుతూ నేను ఒకటే మాట చెప్పినాను, నా ప్రాణమైన విడిచిపెట్టిపోతాను. కానీ అతి కష్టం మీద 2851 ఓట్ల ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం కూడా చేశారు అధ్యక్ష అని. అది ఎక్కువ రోజులు కూడా ఆనందం లేదు కదా. ప్రజలు వాళ్ళ తరపున మాట్లాడడానికి కదా, అసెంబ్లీలో వాళ్ళ సమస్యల గురించి మాట్లాడడానికి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే, నాయకుడు చెప్పాడని ఇంట్లో కూర్చుంటే రేపు పొద్దున ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఎలా ఓట్లేస్తారు? అది కోర్టు ఏమైనా తీర్పిస్తే పోతాం మేము. మీరు ప్రతిపక్ష హోదా కూడా పనికిరారు మీరని ప్రజలు చీకొట్టి మిమ్మల్ని తరిమేశారు. చాలా మంది ఇప్పుడు చూసిన మహారాష్ట్రలో కానీ ట్యాంపరింగ్ అంటున్నారు, హర్యానాలో ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ మీరు ఓడిపోవాలి కదా. అంటే మా దగ్గర మెజార్టీ ఎక్కువ వచ్చింది కదా. వాళ్ళ ట్యాంపరింగ్ దాటి గెలిచిన మీ అనుచరుడు, ప్రధాన అనుచరుడు కూర్చోయింటే ముసుగులు వేసుకొని వచ్చి మరి తన మీద దాడి చేసిపోయారు కదా. ఎవరు చేశారంటారు? అది గుమ్మనూరు నారాయణ కదా. 2029లో మీ మామకు టికెట్ వచ్చి మీ మామ మీద గెలుస్తారా? ఎవరని కదా, చంద్రబాబు నాయుడు వచ్చినా మా ఆలూరులో మేమే గెలుస్తాం, వైసీపీ గెలుస్తాం. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారు, కానీ అనధికార ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు అంటున్నారు. మీరు పోయి గాలిమరాలు దాని వాళ్ళ మీద 3 కేంద్రాల మీద దాడులు చేసి విచ్చలవిడి చేసి దౌర్జన్యాలు. మా ఎమ్మెల్యే చెప్తే పిలిచినా రారా అని ఆఫీస్కి తాళాలు వేసినారు అంతే. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వీరభద్రగౌడ్ గారు, ఆయన మీరు చీకటి ఒప్పందాలు ఉన్నాయి, రాత్రి 10 తర్వాత ఇద్దరు నీకు 60 నాకు 40 అన్నట్టుగా. ఆలూరు కాన్స్టిట్యూన్సీ చాలా దరిద్రంగా ఉంది. 3 సార్లు గెలిచాడు కదా, అంత దరిద్రంగా ఉందని ఎలా మాట్లాడారు ఆ పదం మీరు? ఏ మండలానికైనా పోదాం, ఏదైనా ఒక రోడ్డు ఉందని చూపినాయి. అల్లుడు నువ్వు ఆడుంటే ఇట్లా అసెంబ్లీకి వెళ్ళలేవు, తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసి హ్యాపీగా నీకు ఒక 20 కోట్ల 30 కోట్ల ఇప్పిస్తాను, నిధులు ఇప్పిస్తాను, బాగా వర్క్ చేసుకుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ అంత కలిసిమెలిసి ఉంటామంటే కండువా మారుస్తారా లేదా? నా ప్రాణం ఉన్నంత వరకు కండువా మార్చే ప్రసక్తి లేదు. అట్లా వాళ్ళు చాలా మందిని చూసినాను. మీ మామ కూడా గతంలో ఇదే మాట చెప్పాడు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు ఈ ప్రోగ్రాం మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజస్ విద్యుత్ వాహనాల సంస్థ. ఇకపోతే ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఇంటి వద్ద ఉన్నాము. అది ఎక్కడో కాదండి, ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని తన సొంత మండలం చిప్పగిరి మండల కేంద్రంలో ఆయన ఇంటి ముందు ఉన్నాము. మామూలుగా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచినట్టునే ఎమ్మెల్యేలందరూ కూడా పెద్ద పెద్ద సిటీస్లో, కర్నూలు జిల్లా వాళ్ళు అయితే ఎక్కువగా కర్నూలులోను లేదంటే నంద్యాలలోనూ ఎక్కువగా కాపురం ఉంటారనమాట. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కాపురం ఉండే ఎమ్మెల్యేలు చాలా అరుదుగా చూస్తుంటాం మనము. అయితే బుసినే విరూపాక్షి గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా ఇక్కడ తన స్వగ్రామమైన చిప్పగిరిలోనే తన సొంత ఇంట్లోనే ఉంటున్నాడు. గుంతకల్లో కూడా ఆయనకు ఒక ఇల్లు ఉంది. అయినా కూడా ఆయన ఇక్కడే ఫ్యామిలీతో ఇక్కడే ఉంటాడు చిప్పగిరి మండలంలో. అంటే తాను నమ్ముకున్న మండల ప్రజల కోసం కావచ్చు, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడే ఉంటాడు. ఒక్కసారి ఇల్లుని చూడొచ్చు మనం అవుట్ సైడ్. పక్కా అంటే గ్రామీణ వాతావరణము కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పచ్చటి చెట్లు, పూల మొక్కలు అవన్నీ కూడా. రైల్వే కాంట్రాక్టర్ కాబట్టి బాగా సంపాదించి ఉంటాడు, పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటాడు అనుకున్నా. కానీ ఇప్పటికీ కూడా ఒక సాదాసీదా ఇల్లు అనమాట. ముందరంతా కూడా రేకులు, వెనకాల మిద్దె ఉంది. ఒకసారి మనం ఇంట్లోకి పోయి చూడొచ్చు. ఇక్కడంతా కూడా ఇది ఎవరైనా చూసి ఇది ఎమ్మెల్యే గారి ఇల్లా అన్నట్టుగా ఉందన్నమాట. ఇక లోపలికి వస్తేనే తులసమ్మ తులసి చెట్టు చూడండి. ఇది
అంటే అంత ముందు మిద్దే ఉన్నట్టుంది. ఆయన ఎమ్మెల్యే అయినా కనుకుంటా ఇదంతా కూడా ఎవరైనా తన కోసం వచ్చే కార్యకర్తల కోసం కావచ్చు, ప్రజల కోసం కావచ్చు, కూర్చోవడానికి ఈ రేకుల షెడ్లు ఇవన్నీ వేయించాడు. ఇది హాల్ లాంటిది. ఇది చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిప్పగిరి శ్రీ బి అంటే బుసినే విరూపాక్షి గారు చిప్పగిరి మండల్ జెడ్పీ అంటే జెడ్పీటీసీగా ఉన్నారు. ఆయన రైల్వే కాంట్రాక్టర్ ఉన్న సమయంలో చిప్పగిరి జెడ్పీటీసీగా ఉన్నారు. జెడ్పీటీసీ టు ఎమ్మెల్యే అయ్యారు. ఏకంగా ఆయన డైరెక్ట్గా ఎమ్మెల్యే అయిపోయారు. జెడ్పీటీసీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన ఫోటోలను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కూడా సేమ్ అంతే. విరూపాక్షి గారు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, విరూపాక్షి గారు ఉన్న ఫోటోలు మనం చూడొచ్చు. చాలా సింపుల్గా, ఎక్కడ హంగు ఆర్బాటాలు అక్కడ చాలా సింపుల్గా ఉంది ఇల్లు. ఇది మెయిన్. మామూలు ఎమ్మెల్యేలు అంటేనే పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటారన్నమాట. హంగు ఆర్బాటాలు ఓహో ఆహా అని ఉంటారు కదా. ఏం లేదు, చాలా సింపుల్గా. అతను ఆయన చూస్తేనే, ఇల్లు చూస్తేనే అర్థమవుతుంది బుసినే విరూపాక్షి గారు ఎంత సింపుల్గా ఉంటారు అసలుకి. టీవీ స్టాండ్. ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే లేకపోతే ఇంటీరియర్లే కోట్ల రూపాయలు విలువ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఇంటీరియరే అంత ఖరీదుతో ఉంటుంది. సాదా సీదా జీవనం గడుపుతున్న ఎమ్మెల్యేలను మనకు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. వాళ్ళల్లో బుసినే విరూపాక్షి గారు కూడా ఒకరు. ఇక్కడ మళ్ళా లోపలికి వస్తే పూజ గది, చిన్న డైనింగ్ హాలు, వంటగది కూడా చూడండి, చాలా సామాన్యంగా ఉంది. కిచెన్ కూడా. ఇది ఒక చిన్న బెడ్రూమ్. ఎంత చూడండి, చిన్న బెడ్రూమ్. ఇంకా సాదా సీదా ఎమ్మెల్యేలు కూడా ఉంటారా అనిపిస్తుంది. రైల్వే కాంట్రాక్టర్గా ఉండి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. ఇంకొకటి కూడా ఒక చిన్న బెడ్రూమ్. ఇది కూడా మామూలుగా చూస్తుంటాం కదా, పల్లెటూరులో వెళ్తే ఎక్కడైనా వెళ్తే ధాన్యం అంతా కూడా బస్తాలు పెట్టింటారు. అట్లా ధాన్యం చూడండి, ధాన్యం కూడా అట్లా మూటలు పెట్టేశారు. ఇక్కడ సింపుల్గా చూడండి, చిన్న బెడ్రూములు 2, ఒక హాలు. చిన్న బెడ్రూములు, ఒక హాలు. చాలా సింపుల్గా సాదా సీదా జీవనం గడుపుతున్నారు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి గారు. ఇది వాళ్ళ తమ్ముడు ఉంటాడు. అంటే ఇదింత పోర్షన్లోనే ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఎంత సర్దుబాటుగా, ఎంత అన్యోన్యంగా ఉన్నారు చూడండి. ఇది ఒక చిన్న ఇల్లు. అన్నదమ్ములు ఇద్దరు కూడా ఎంత సర్దుబాటు చేసుకొని ఎంత అన్యోన్యంగా ఉన్నారు. ఇంత సాదా సీదా జీవనాన్ని గడుపుతున్న ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి గారిని ఇప్పుడు ఆయన కాంట్రాక్టరు, తర్వాత జెడ్పీటీసీ, ఎమ్మెల్యేగా గెలిచాక పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్న పూర్తి వివరాలు ఆయనతో మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఆ ఇంటర్వ్యూలో పూర్తి వివరాలు తెలుసుకుంటాం. ప్రస్తుతం ఆయన మాలలో ఉన్నారు. ఆయన నేను అడిగాను కాబట్టి ఆయన నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఓకేనా, ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంటాం. ఓకేనా, ఒక్కసారి వచ్చేయండి ఇంటర్వ్యూ. బాగున్నారు కదా? మాలో ఉన్నారు. మండలమా? మండలము. ఓకే. ఉన్నారు కదా. విరూపాక్షి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. ఏమన్నా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తావా? మీ యొక్క పొలిటికల్ జర్నీ గురించి కాసేపు మాట్లాడదాం మనము. ఓకేనా? విరూపాక్షి గారు ఎలా ఉంది? ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత లైఫ్ ఎలా ఉంది? లైఫ్ ఎలా ఉందంటే లైఫ్ ఎట్లా ఉంటుంది, మామూలుగా ఉంది. ఏం కొత్తగా మనకి మేము అనిపించలేదు. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అందరూ కూడా సిటీస్లో పోయి సెటిల్ అవుతుంటారు కదా. అంటే మామూలు కర్నూలు జిల్లా వాళ్ళు అయితే కొంతమంది బాగా ఎక్కువ అయితే హైదరాబాద్లోనే ఉన్నారు. ఇప్పటికి కొంతమంది హైదరాబాద్కి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు అనమాట. కొంతమంది కర్నూలులో స్థిరపడ్డారు. మీరు మాత్రమే చిప్పగిరిలోనే ఉన్నారు. ఈ గ్రామీణ ప్రాంతంలో ఇక్కడే ఉన్నారు. అది కూడా పాత ఇల్లు, ఇదంతా రీమోడల్ చేసుకుని ఇక్కడే నివసిస్తున్నారు. ఏంటికి మీరు సిటీస్కి పోవాలనిపించలేదా? మనకి సిటీస్ పోవాలనిపించలే. మా పుట్టినూరులోనే ఉండాలనేది నా కోరిక. ఓకే. సిటీస్ పక్కన ఉంది, గుంటూరు టౌన్ పక్కన ఉంది కదా, అయినా కానీ మనకి పోవాలనిపించలేదు.